హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మీరంతా బాగుండాలి. కొత్తగా మన వీడియో చూస్తున్నవారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ రోజు సాయంత్రం రమేష్ ఆఖరి రైడ్ వేసి కస్టమర్ను సింగరేణి సెంటర్ దాకా దించేసరికి టైం చూస్తే రాత్రి ఉదయం 11:10 అయిపోయింది. చచ్చినా ఇల్లు పోయి పడుకోవాలి. బాబు నిద్రలోకి వెళ్తే ఏడుస్తాడు. భార్య వేటాడుతుంది, పాలకి లేటైతే అని తలలోన అనుకుంటూ ఆటోని స్లోగా తిప్పాడు. రమేష్ ఊరు ఈ టౌన్కి 18-20 కిలోమీటర్లు దూరం. మిగతా రోజులాగే ఆటోకి పెట్రోల్ నింపుకున్నాడు. ఆటోలో అల్లరి ప్రియుడు పాట నడుస్తోంది. కానీ 4 నిమిషాల్లోనే రోడ్డు మీద మానవాలే కనపడడం మానేశాయి. అతను సరిగ్గా నాగులపల్లి క్రాస్ దాటుతుండగా ఆటో లైట్ ఎగిరిపోయింది. ఏమైందిరా బాబూ, బల్బే పోయిందా అని ఆటో ఆపి లైట్ చూస్తుంటే ఎదురుగా ఒక కారు చెట్టుకి ఢీ కొట్టినట్టు ఉంది. కారు ముందుమాటు పగిలిపోయింది, అల్లాడిపోయినట్టు. బయటకి గాజు ముక్కలు, బంపర్కి చలావెళ్ళినట్టు రక్తం తడిగా ఉంది. లోపల 3 మందే ఉన్నట్టు అనిపించింది. ఓ పురుషుడు డ్రైవర్ సీట్లో, ఓ యువతి పక్కన, వెనక ఓ చిన్న పాప. రమేష్ జస్ట్ షాక్ అయ్యాడు. 2 సార్లు కన్నులు రుద్దుకున్నాడు. ఇది నిజమా లేదో అన్నట్టు. ఇలా మధ్య రోడ్డులో యాక్సిడెంటా? ఎవరూ ఫోన్ చేసి అంబులెన్స్ రప్పించలేదు. తన దగ్గర ఉన్న ఫోన్ తీసి 108కి కాల్ చేయబోయాడు. నెట్వర్క్ నాట్ అవైలబుల్. అబ్బా బాబూ, రాత్రంతా ఆటో నడిపేస్తే ఇదే శాపమా? ఇక్కడే సిగ్నల్ పోయిందేమో గాని అని చిరాకు పడుతూ కారు వైపు ముందుకు అడుగు వేశాడు. కారు పక్కనకి వెళ్లి ముందుగా డ్రైవర్ను చూశాడు. తల కిందకి వాలిపోయింది. ముఖం పైగా రక్తంతో తడిసిపోయింది. పైగా మూలుగుతున్నట్టే ఉంది. అంతలోనే పక్కనున్న మహిళ మీదకి చూపు వెళ్ళింది. ఆమె కళ్ళు మూసుకుని ఉంది. అయితే నోటిలోంచి ఏదో పలకరింపు గాని, శ్వాస గాని ఉంది. కనీసం బతికి ఉందేమో అనిపించింది. అసలైన షాక్ అప్పుడే మొదలైంది. వెనక సీట్లో ఉన్న ఆ చిన్న పాప. ఆమె అతని వైపు చూస్తూ నవ్వుతోంది. ఒక్కసారిగా రమేష్కి శరీరం ఒక్కింత స్తంభించింది. పాప నవ్వుతోందంటే ఆమె కళ్ళల్లో తెల్లని మెరుపు, రెప్పలే లేవు. పళ్ళు మాత్రం చిన్న చిన్నవి. నోటి వెంట సన్నగా, నువ్వు నన్ను ఇన్మీద తీసుకెళ్తావా? నువ్వు రా, నువ్వే నన్ను వెతికేస్తున్నావుగా. అంతే. రమేష్ భయంతో వెనక్కి 2 అడుగులు వేశాడు. ఎవరు నువ్వు? బతికే ఉన్నావా? ఎక్కడి నుంచి వచ్చావు నువ్వు అని గళం ఉరుకిపోయినట్టు అయింది. కారు వెనక భాగం నుంచి గట్టిగా ఓ అరుపు వచ్చింది. వాడిని నమ్మవద్దు, నీవు చూడగలిగేది నువ్వు కాదు. రమేష్ తిరిగి చూడగానే గుండె ఆగినట్టయింది. ఓ నల్లటి నీరా, తలకి పైగా మట్టి, చేతులు బద్దలైనట్లు ఉన్నాయి. అది తన వైపు నెమ్మదిగా వస్తోంది. ఈసారికైనా స్టార్ట్ అయ్యే చూడాలి అని ఆటోకు దూకేశాడు. కానీ స్టార్ట్ బటన్ నొక్కిన ప్రతిసారి ఆటో కటకట అని మాత్రమే చేస్తోంది. హాలంతా జిన్ స్టార్ట్ కాదు. ఆ టైంలో రోడ్డంతా మబ్బులో మునిగిపోయినట్టయింది. వెనక చెట్లు కదలట్లేదు, పక్కన గాలి లేదు. రమేష్ చెంప మీద ఒంటి తడి గాలి తాకింది. అది గాలి కాదు, వెనక నించో ఉన్న ఆ నీడ పీల్చిన ఊపిరి. ఆటో అద్దంలో చూశాడు. కనపడింది. ఆ చిన్న పాప పక్క సీట్లో కూర్చుని ఉంది. నువ్వు స్టార్ట్ చేశావ్, ఇప్పుడు మనం వెళ్ళిపోతాం. ఎక్కడికి చెప్పనా? ఒక్కో పదం ఒక్కో వేట. గుండెలోకి తూటాలు దూసినట్టుగా. ఆ పాట ఆడుతున్న టేప్ ప్లేయర్లో ఒక్కసారిగా పాట ఆగిపోయింది. అదే టైంలో ఓ గొంతు, ఇప్పుడు ఆటో నువ్వు కాదు నడిపేది. ఈ రోడ్డంతా మాకు చింత. నీ ఊరు మరి దాటి నీవు తిరిగి వెళ్లడం ఉండదు. రమేష్ ఆఖరిగా చూసింది ఆటో స్టీరింగ్ మీద రక్తపు ముద్ర. ఆటో స్టార్ట్ అయిపోయింది. కానీ స్టార్ట్ చేసిన వాడు రమేష్ కాదు. స్టీరింగ్ మీద కూర్చున్నట్టు అనిపించినది ఎవరైనా ఉంది. చాలా బాగా చూసి కుడిచేత్తో బరువైన షాకుతో స్టార్ట్ బటన్ నొక్కారు. రమేష్ ఊపిరి ఆగిపోయింది. ఆ ఆటో తాను నడపలేదని స్పష్టంగా తెలిసిపోయింది. కానీ స్టీరింగ్ తిరుగుతుంది, సిలిండర్ గట్టిగా మోగుతుంది. ఆటో నెమ్మదిగా ముందుకు కదులుతోంది. రమేష్ చుట్టూ దృష్టి తిప్పాడు. ఎదురుగా మళ్ళీ ఆ కారు లేదు. గాజు ముక్కలు లేవు, రక్తపు మచ్చలు ఎక్కడా లేవు. కానీ ఆటో వెనక సీట్లో ఒకరి శ్వాస వింటున్నాడు. గమ్మత్తైన విషయానికి ఏమిటంటే ఆ శ్వాస ఒక్కసారిగా నీటిలో పడి వచ్చిన వ్యక్తిలా ఉన్నది. ఊపిరి సద్దున పడుతుంటే టాప్ ముసురుగా శరీరం చెంప మీద నీళ్లు జారుతున్నట్టు ఉంది. బాబూ, ఎవరు వెనక కూర్చున్నారు? రాత్రంతా నడిపేవాడినే గాని ఎవరూ లేరు రానా ఆటోలో అనుకుని డబ్బా మళ్లీ చూశాడు. వెనక సీట్లో చిన్నపాప కూర్చుంది. తల కిందకి వాలిపోయింది. కానీ ముఖం స్పష్టంగా కనిపించడం లేదు. రా చిన్నదాని, నీవు ఎలా వచ్చావు? నీవేనా కార్లో ఉన్నదాని అని అడగబోయాడు. దానికి తల మీద ఎత్తి చూసింది. కళ్ళల్లో ఎర్రటి నీటి బిందువులు, నోరు తడి. నెమ్మదిగా ఓ మాట, అతను వస్తున్నాడు. నన్ను వెనక తీసుకెళ్లడానికే వస్తున్నాడు. నీవు చూడలేవు గాని నేను చూస్తున్నా. అక్కడి దాకా సుతిమెత్తగా భయంతో ఉన్న రమేష్ వెంటనే ఆటో ఆపేశాడు. ఏం నాటకం ఇది? రాత్రి పొద్దు మీద ఓ ఆటవిడుపా నీవు అని కేకలేశాడు. అవును, నిజంగా కేకలేశాడు. కానీ
దానికి రియాక్షన్ ఏమీ లేదు. ఆ చిన్న పాప ఒక్కసారి తల తిప్పిన టైంలో ఆమె మెడ 360 డిగ్రీలు తిరిగింది. ఒరేయ్ భగవంతుడా అని గబుక్కున వెనక్కి ఎగబాకాడు. అయినా కానీ వింతమైన విషయమేంటంటే ఆ ఆటో మళ్ళీ తిరుగుతోంది. చుట్టూ అదే దారి కనిపిస్తోంది. ఒకే పక్క చెట్లు, ఒకే మైలురాళ్ళు. ఎక్కడికి వెళ్లడం లేదు. ఓరే, ఇక్కడే సేపటి కిందట పంచి కొట్టిన మైలురాయి మళ్ళీ వచ్చిందా? అదే చెట్టు, అదే మలుపు అని గుర్తొచ్చింది. ఆటో ఒక గోల చుట్టూ తిరుగుతున్నట్టు ఉంది. వెనక్కి తిరిగి చూశాడు. ఆ చిన్న పాప ఇప్పుడు లేదు. అయితే ఎవరి శ్వాస ఇది? ఎవరి శరీరపు వాసన ఇది? తల తిరిగి ముందు చూసేసరికి డ్రైవర్ సీట్ పక్కన ఓ వృద్ధురాలు కూర్చుంది. నల్లటి జడ, తెల్లటి కళ్ళు, పెదవులు ఖాళీ, ముఖం పైన ముసలి ముడతలు. అబ్బో దేవుడా, ఎక్కడి నుంచి వచ్చావు నువ్వు? నీవు ఎవరు? నీవు? ఆమె ఒక్క మాట చెప్పింది. నువ్వు మా మానవుడవు. నువ్వు భూమి మీద తిరిగే మాంసాన్ని తీసుకుని వచ్చావు. కానీ మేము నీ వెనకే ఉన్నాం. నువ్వు ఆ కార్ దగ్గర ఆగిన రోజు నుంచి. రమేష్ ఉక్కిరిబిక్కిరయ్యాడు. చేతి వేళ్లలో చలికి బరువు, మెడపైన చెమట. ఆటో అచ్చున నిలబడ్డట్టు అయింది. ఇక్కడ ఎలాగైనా తప్పించుకోవాలి. ఎవరైనా దారి కనబడతారా? గుడి అయినా వస్తుందా అని ఆలోచిస్తూ దిగి పరుగెత్తాడు. కానీ అతడు దిగిన దానికి 2 అడుగుల ముందు ఓ రక్తపు మట్టిలో ఒంటరైన పాదముద్రలు కనిపించాయి. పైన చూస్తే ఆడవారి పాదాలు, కానీ ముఖం మాత్రం మగవాడిలా. ఆ ముఖం నెమ్మదిగా నవ్వింది. నవ్వుతో పాటు గోరువెచ్చని గొంతుతో ఒక్క మాట. రమేష్, ఇక నీవు వెనక్కి వెళ్తే నీవు మిగిలిపోవవు. రమేష్ ఎక్కడికి పారిపోయినా ఎదురుగా అదే ముఖం. అతని ఆటో సీట్ ఇప్పుడు ఖాళీ కాదు. అందులో ఎవరో ఉన్నారు. ముఖం లేదు, చేతులు మాత్రం గట్టిగా స్టీరింగ్ పట్టుకున్నాయి. రమేష్ ఒక్కసారి ఊపిరి తీసుకుని ముందు చూసేసరికి ఆటో స్టీరింగ్ పట్టుకుని కూర్చున్న ఆ చేతులు కదలడం ఆపేశాయి. మెల్లగా తల తిప్పి వెనక్కి చూస్తున్నట్టు అనిపించింది. కానీ ఆ వ్యక్తికి తలే లేదు. తలలేని దేహం స్టీరింగ్ పట్టుకుని కూర్చుని ఉంది. మెడ నుంచి పొగలా ఏదో వెలువడుతోంది. చేతుల్లో గట్టిగా పట్టుకున్నట్టు బలం ఉంది. వెనక సీటులో నల్లటి నీడ ఒకటి కదులుతున్నట్టుగా ఉన్నది. రమేష్ గుండె ఉప్పొంగిపోయింది. మెడ మీద చెమట, నిట్టూర్పు. తల తిరగబోయాడు. ఒక్కసారిగా ఆ ఆటో వెనుక నుంచి అరుపు. పలకరించు రమేష్, నన్ను మరవలేను కదా. అతడు గుంపులోకి పడ్డవాడిలా బెంబేలెత్తిపోయాడు. అదే సమయంలో పక్కన చెట్టు చాటు నుంచి ఎవరో అతని పేరు పిలిచినట్టు వినిపించింది. రమేష్. కానీ అది మానవ గొంతు కాదు. అది ఎడారి గాలిలో వచ్చినట్టు పొగలోకి చెరిగిపోయేలా వినిపించింది. ఆటో స్టార్ట్ కాకుండా ఉన్నదే కానీ మళ్ళీ ఆ గాడిదలా గద్దించినట్టు నాదం ఇచ్చింది. ఆ గాదెంత వింతగా వినిపించిందంటే అది ఆటో గాడిద కాదు, ఎవరో లోపల ఉక్కిరిబిక్కిరై దెబ్బతిన్నట్టు ఉంది. దేవుడా, నేను ఏం చేశాను? ఒక్క యాక్సిడెంట్ చూశాను గదా, వాళ్లకు హెల్ప్ చేయాలని చూశాను గదా అని గొంతు మారిపోయేలా అరవసాగాడు. అన్నీ సడన్గానే మొదలైనట్టు. ఇప్పుడు వేళ్ల మధ్య శూన్యం. చెట్టు చివరగా నిలబడిన చీకటి. నల్లటి ఆడవారి వేషం వేసుకున్న నీడ అతనివైపు నెమ్మదిగా నడుస్తోంది. ఆడవారిలా కనిపిస్తోంది కానీ చెయ్యి మాత్రం మగవాడిలా బలంగా ఉంది. పాదాలు నేలని తాకకుండా ఉన్నట్టున్నాయి. రమేష్, నీ ఆటో ఇప్పుడు నాది. కానీ నీవు తీసుకొచ్చింది మాత్రం నా ప్రాణమే. చనిపోయిన నా శవం నీవు తాకిన రోజు నుంచి నిన్ను వదలను. రమేష్ పక్కన ఉన్న బంగారు చైన్ తీసి భయంతో విసిరేశాడు. తల మీద కొబ్బరికాయ బొట్టు తడిగా నుదిటిపై వదిలాడు. ఓం నమః శివాయ అని గొంతు బిగబట్టి ఆపం చేస్తున్నాడు. అన్నీ వృధా. ఆ నీడ అతని చుట్టూ తిరుగుతూ మెల్లగా మాటలు చెబుతుంది. నీవు నన్ను బతికించినట్టు అనుకున్నావు, కానీ నిజానికి నేను చనిపోయినప్పుడు నన్ను డిస్టర్బ్ చేసినది నీవే. కానీ అసలు సత్యం నీకు తెలియదు రమేష్. ఓ చిన్న ఫ్లాష్ బ్యాక్ దెబ్బకు మెదడు దద్దరిల్లింది. 1 సంవత్సరం క్రితం ఇదే మార్గంలో జరిగిన యాక్సిడెంట్. ఒక ఫ్యామిలీ కారులో ఒక అమ్మాయి, తల్లి, తండ్రి ప్రయాణం. బ్రేకులు ఫెయిల్ కావడం వల్ల చెట్టుకు ఢీ కొట్టారు. ఫోన్ కాల్ చేసిన వారే పక్కనే ఉన్న ఆటో డ్రైవర్. అదే రోడ్డుపై ఉన్న దారిలో అతను తప్పించుకొని వచ్చాడు. కానీ ఆ ఫ్యామిలీలో 3లో 2 శరీరాలు తప్పించబడ్డాయి. కానీ చిన్నపాప శరీరం దొరకలేదు. ఆమె ఇప్పుడు నన్ను వదిలిపెట్టిన వాడివే రమేష్. ఆ మాటతో రమేష్ మెదడు ఒక్కసారిగా పగిలినట్టు అయింది. ఆ చిన్నపాప మళ్లీ వెనక సీట్లో ఉంది. ముఖం ఇప్పటివరకు మచ్చలతో, ముద్దులతో చీము తడిగా కనిపిస్తుంది. కళ్ళు తెల్లగా, కాని చూస్తున్నది నేరుగా అతని వైపు. నీవు తిరిగి ఆ రోడ్డు మీదకు వచ్చావు రమేష్. ఇప్పుడు నన్ను నీ ఆటోలో తీసుకెళ్ళాలి. నేనిక చల్లగా బతకలేను, కానీ నీతో బతుకుదానికి సిద్ధంగా ఉన్నా. అంతే. ఆటో తానుగా స్టార్ట్ అయింది. నడుస్తోంది. డ్రైవర్ లేని ఆటో. మరోసారి రమేష్ తన సీట్లోకి లాగబడ్డాడు. అతనిని బలవంతంగా తోసేశారు. స్టీరింగ్ ఆ చేతుల్లోకి వెళ్ళింది. ఏదైనా గుడి కనిపించాలి, పంచాయతీ ఆఫీస్ అయినా, మనిషి అయినా కనపడాలి అని బతుకుదెరువు కోసం ఎదురు చూస్తున్న రమేష్ ఇప్పుడు గుండె మీద భారంగా గట్టిగా తన్నబడినట్టు ఫీలయ్యాడు. అయినా అదే టైంలో
రోడ్డెక్క ఓ కాంతి, చిన్న గుడిలాంటి కట్టడం. కాని దానికి దగ్గర పడే కొద్దీ ఆ గుడిలో గోపురం లేదు, దీపం లేదు, బలిపీఠం మాత్రం రక్తంతో ఉంది. వెనుక సీట్లోని చిన్నపాప ఓ మాట, ఇక్కడే మొదలైంది, ఇక్కడే ముగియాలి. ఆ చిన్నపాప అన్న మాట రమేష్ మెదడులో బురదలా పాకింది. ఇక్కడే మొదలైంది, ఇక్కడే ముగియాలి. ఆ మాట చెప్పిన తర్వాత చిన్నపాప బుగ్గ మీద 2 చెమట చుక్కలు జారాయి. ఆ పాప చెవి వరకు తడిగా మారిపోయింది. కానీ ఆమె ముఖంలో భయం లేదు, ఒక్కసారి కూడా కన్ను నెట్టుకోలేదు. ఆ కన్నుల్లో అసహనం లేదు, ప్రేమ లేదు, కేవలం ఒకటి మాత్రమే ఉంది, వేదన. ఆ గుడి దగ్గరికి చేరడానికి 100 అడుగుల దూరం మాత్రమే ఉంది. కానీ ఆ దూరమే రమేష్కు నరకం అనిపించింది. ఎందుకంటే ప్రతి అడుగులోనూ అతనికి ఆటో వెనుకుండే చిన్నపాప శ్వాస తన మెడ మీద నెట్టేలా అనిపించింది. ఒక్కసారి వెనక్కి తిరిగి చూడాలన్నా ధైర్యం చేయలేకపోయాడు. అంతలో రోడ్డులోంచి వెళ్లే మేడారం మార్గం పక్కన ఒక పెద్ద పచ్చని చొక్కా వేసుకున్న వృద్ధుడు కనిపించాడు. అతను గుడికి ఎదురుగా చేతిలో ఓ కర్ర పట్టుకుని నిల్చున్నాడు. అతడి కళ్ళు వంకరగా, వికారంగా ఉన్నాయి. కాని అతను రమేష్ ఆటోకి చేతితో ఆపు, ఆపు అన్నట్టు సంకేతం ఇచ్చాడు. రమేష్ గుండె గుబుబుమంటూ వెంటనే బ్రేక్ వేశాడు. ఆ వృద్ధుడు దగ్గరికి వచ్చి, రాత్రి 12 దాటి ఈ గుడి దాటే వారు తిరిగిరారు బాబూ, నీవు ఎవరు, ఎవని తీసుకొస్తున్నావు అని ప్రశ్నించాడు. రమేష్ నోరు తెరవబోయేలోపే చిన్నపాప వెనక నుండి అరవడం వినిపించింది. ఆయన మమ్మల్ని తీసుకొచ్చాడు, మేము వదిలిపెట్టబోతున్నాం. రమేష్ చెంప మీద కొట్టించినట్టే జరిగింది. నెమ్మదిగా తల తిప్పాడు. ఇప్పుడు ఆటోలో చిన్నపాప ఒక్కటే లేదు, ఆమె తల్లి, తండ్రి కూడా అక్కడే ఉన్నారు. వెనక సీటు గుళికల్లా నిండిపోయింది. కాని వారంతా పగిలిన ముఖాలతో, ఎర్రటి కళ్లతో రమేష్నే చూస్తున్నారు. వాళ్ల శరీరాలపై బండి యాక్సిడెంట్లో జరిగిన గాయాల్ని మిగిలించుకున్నట్టు ఉన్నది. రమేష్ అర్థం చేసుకున్నాడు, ఇది గూఢంగా ఉన్న కథ కాదు, ఇది తిరిగి వచ్చిన బాధ. ఆ చిన్నపాప మాటల్ని గుర్తు చేసుకున్నాడు. అతను వస్తున్నాడు, నన్ను తీసుకెళ్లడానికి. అతను ఎవరు అని రమేష్ అడిగాడు తనలో తాను. వృద్ధుడు చెప్తున్నట్టు, ఈ గుడి ఎవరికీ కాదు, ఇది ఎప్పుడో మరిచిపోయిన పాత ఓదార్పుల గుడి. ఇక్కడ దేవుడు ఉండడు, ఇక్కడ ఉన్నది ఆకలి. ఆ మాటతో ఆటో ఆగిపోయింది. ఇప్పుడు సైలెన్స్. వెనక నుండి ఓ శబ్దం, కూడదు, ఆయన వస్తున్నాడు, మేము వెళ్ళిపోవాలి, ఇప్పటికైనా మమ్మల్ని వదిలేయి. ఆ ఆటో నెమ్మదిగా తిరిగి వెనక్కి మళ్ళింది. కానీ అప్పటికే రోడ్డుపై నుంచి నల్లటి నీడ ఒకటి అస్తమవుతున్న చంద్రుడి కాంతిలోంచి బయటికి వచ్చింది. ఆ నీడ ఏదో వింతగా ఉంది. మానవ ఆకారంలో కానీ శరీరం లేదు. ఒక పొగలా, ఓ ఆకారంలా, ఒక గర్భాశయంలో పుడుతున్న భయంలా. వృద్ధుడు మ్రోగిపోయాడు. ఇప్పుడే వెళ్ళిపోరా, అతనితో చూడకూడదు, అతను చూస్తే నీ నీడ కూడా నీకుండదు. రమేష్ రివర్స్ వేసి ఆటో తిరగబెట్టబోయాడు. ఆటో తిరగలేదు. వెనక ఉన్న తండ్రి ముఖం చెంపకి దగ్గరగా వచ్చి, రమేష్, ఇదంతా నీవు మొదలు పెట్టావు. ఒకసారి ఆ కార్ యాక్సిడెంట్ జరిగినప్పుడు ఆ చిన్న పాపను మేము వెతికాం. కానీ నీవు వేధింపులు చూసి గుండె బిగబట్టి పారిపోయావు. నీవు ఆమె శరీరాన్ని ముట్టిపోయేలా వదిలేశావు. అదే ఆమెకు శాపంగా మారింది. ఆ మాటలతో రమేష్ మెదడు తలతిరిగినట్టు అయింది. ఆత్మలు ఇప్పుడు కేవలం బయటే కాదు, అతని లోపలికి కూడా వస్తున్నాయి. ఆ గుడి లోపల నుండి శబ్దం వినిపించింది. రమేష్, నీవు అతడిని తీసుకొచ్చావు, నీ ఆటోలో తీసుకొచ్చావు, నీవు అతని వాహకుడవు. ఇప్పుడు అతడు దిగుతాడు. ఆగిపోయిన ఆటో డోర్ ఓపెన్ అయింది. వెళ్ళిపోయిన వారు 3. ఒక్కడు ఇప్పుడు ఎక్కుతున్నాడు. ఆటో గుడి దగ్గర ఆగిపోయింది. రమేష్ పక్క నుంచి గాలి గుసగుసలాడినట్టుగా ఆ నీడ ఆటోలోకి వచ్చి కూర్చుంది. దాని చేతులు కనపడడం లేదు. కానీ పక్కనుంచి భుజాల మీద ఓ చల్లటి భోజనమేసినట్టు అతనికి అనిపించింది. అది ఎక్కిన తర్వాత ఆటో తానే తానుగా ముందుకు నడక మొదలుపెట్టింది. రమేష్ బ్రేక్ వేయాలనుకున్నాడు, గాస్ మీటర్ తగ్గించాలనుకున్నాడు. కానీ ఏమీ పని చేయడం లేదు. ఆటోలో అతని చైతన్యమే పని చేయడం లేదు. అతను కేవలం ఒక గూడు లోపల బంధించబడిన పావులా మారిపోయాడు. గుడి వెనక నుండి చూసిన వృద్ధుడు వంకగా నవ్వాడు. ఇప్పుడు నీ ప్రయాణం మొదలు పెట్టావు రమేష్, కానీ ఇది నీ ఊరికి కాదు, నీ బతుకుకి కాదు, ఇది నరక ప్రయాణం. ఆ మాటలు విన్న వెంటనే ఆటో వెనక వైపు నుంచి హోర్న్ మోగింది. ఒకే ఒక్క హోర్న్ కాదు, ఒక యాక్సిడెంట్ జరిగినట్టు గలగల మంటల శబ్దం, అరుపులు, బిడ్డల అరుపులు, స్టీల్ దెబ్బలు, మెటల్ తిరిగిపోయిన శబ్దాలు అన్నీ ఒకే సమయంలో వినిపించాయి. ఆటో సీటు మీద కూర్చుని ఉన్న ఆ నీడ నెమ్మదిగా మాటలాట మొదలుపెట్టింది. నువ్వు ఎప్పుడైనా చనిపోయిన వారి శ్వాస వాసన వాసించావా రమేష్? అతను ఏమీ మాట్లాడలేకపోయాడు. కానీ దాని మాటలు వినిపించక మానలేదు. ఆ శ్వాస చల్లగా ఉంటుంది, కానీ భయపెడుతుంది. ఎందుకంటే దానికి కూడా పీల్చే గాలి కావాలి. కానీ మనవాళ్లు పోగొడతారు. ఆ శ్వాసలు నీవంటి వారిని వెతుకుతాయి. అంటే ఇది ఒక భూతం కాదు, ఇది ఒక్కరి కాదు, ఇది యాక్సిడెంట్లో చనిపోయిన వాళ్ళందరి మిశ్రమ ఆత్మ. అది ఇప్పుడు ఆటోలో ఉంది.
రమేష్ ఆటోను తన మార్గంలో తీసుకెళ్తోంది. ఆటో వెనుక ఒక అద్దం ఉంది. ఆ అద్దంలో అతనికి ఒకసారి తన ముఖం కనిపించింది. కానీ అది అతని ముఖం కాదు. ఆకుపచ్చ కళ్ళు, ఎర్రటి నోరు, మొండి నాసిక. ఆ ముఖం అతనికేం తెలియదు. కానీ అదే ముఖం ఇప్పుడు అతని వైపు తిరిగి చూస్తోంది. నువ్వును రమేష్, నీవు వదిలేసిన బాధను నేను పట్టుకున్నాను. నీవు ఎవరికీ చెప్పలేని నిజాన్ని, నీ లోపల దాచుకున్న గిల్టీని నేను తిన్నాను. ఆ మాటలు వింటూనే ఆటో మలుపు తీసుకుంది. ఈ రోడ్ ఎప్పుడూ అతనికి పరిచయం, కానీ ఇప్పుడు కొత్తగా కనిపిస్తోంది. చెట్లు పక్కకు సాగిపోతున్నాయి, కానీ చెట్ల కాండాలు మానవ చేయుల్లా తిరిగిపోతున్నాయి. ప్రతి గాలి ఊపిరి ఒక బాధగల అరుపుగా వినిపిస్తోంది. ఆటో తలెత్తి ఓ వంతెన మీదకి వెళ్తోంది. కిందకి చూశాడు రమేష్. నీరు లేదు, కానీ ఆ గది అంతా ఆత్మల అరుపులతో నిండిపోయింది. కారణం నీవు, పాపం నీవు, పిలిచింది నీవే, మమ్మల్ని వదిలేసిన వాడివే. ఆ మాటలు అతని మెదడులో వర్జినియా పాటల్లా తిరుగుతున్నాయి. ఒక్కసారి గుండె బరువుగా కొట్టుకుంది. అప్పటికీ అతని మొబైల్ ఫోన్ బలంగా కంపించింది. వీడియో కాల్ వచ్చిందట. రమేష్ ఫోన్ తెరిచాడు. కానీ కాల్ ఎవరిదో కాదు, తానే ఫోన్ చేస్తున్నట్టు కనిపిస్తోంది. స్క్రీన్ మీద తన ముఖం, అది భయంగా అరుస్తోంది. అప్పుడు అద్దంలో ఉన్న ముఖం తన ముఖాన్ని ముడిపెట్టేసింది. స్క్రీన్ బ్లాక్ అయింది. ఇప్పుడు ఆటో ఓ నీడలోకి దూరుతోంది. దూరంగా మళ్ళీ ఓ చిన్న గుడి కనిపించింది. అది పక్కనే ఓ స్కూల్ బస్సులో వేసిన రక్తపు మరకలు, పాపాయిల అరుపులు ఇంకా గాలిలో ఉన్నాయి. రమేష్ పైనుంచి పడిపోయినట్టు కనపడుతున్నాడు. అతనిలో ఏమాత్రం కదలిక లేదు. చేతులు పగిలినట్టున్నాయి. వెనక నుండి ఆ మిశ్రమ ఆత్మ మళ్ళీ మాట్లాడుతోంది. రాత్రి గుడి దగ్గర మొదలై బస్సు దగ్గర ముగుస్తుంది. కానీ ముగిసేది నువ్వు కాదు, నీవల్ల చనిపోయిన వారి కదా. ఆటో ఆగిపోయింది. పక్కన నిలబడిన బస్సు అద్దాల్లోకి చూస్తే అతనికి తన ముఖం మళ్ళీ కనిపించింది. కానీ ఈసారి అతను బస్సులో ఉన్నాడు. ఆటోలో కూర్చున్నది మరొకరు. రమేష్ ముందు బస్సు అద్దాల్లో చూసింది నిజమేనా? అతనెక్కడికెళ్ళిపోయాడు? బస్సులో ఉన్నది అతనే అయితే ఇప్పుడు ఆటోలో కూర్చున్నది ఎవరు? ఆ ఆటో, ఆ బస్సు మధ్య ఉన్న పొడి రోడ్డులో ఏదో చెప్పలేని బరువు పడింది. గాలి మామూలుగా కదలలేదు. పక్కనున్న చెట్లు కూడా కదలడం మానేశాయి. అటు బస్సులో ఉన్న అతడి కళ్ళు ఆటోలో ఉన్న అతడిని చూస్తున్నాయి. కానీ ఆటోలో కూర్చున్న రమేష్ మాత్రం చిరునవ్వుతో తల వంచి ఉన్నాడు. ఇది ఏం జరుగుతుంది? రియాలిటీ తలకిందులైంది. మదిలో తిరిగే గుర్తులు ఒక్కొక్కటిగా మెరుస్తున్నాయి. ఆ కార్ యాక్సిడెంట్ గుర్తొస్తోంది. ఆ చిన్న పాప మొహం గుర్తొస్తోంది. ఆ పసిబిడ్డ నిట్టూర్పు గుర్తొస్తోంది. అంతే, ఒక్క సన్నివేశం అతని గుండెను పూర్తిగా గలగలలాడించింది. గ్యాష్ గ్యాష్ గ్యాష్. 1/2 నెలల క్రితం. వెలుగు పడని రాత్రి. మద్యం తాగిన రమేష్ ఆటో నడుపుతున్నాడు. ఆ సమయంలో అతని ముందు బస్సు బ్రేక్ వేసింది. కానీ అతను మితిమీరిన వేగంతో ఉన్నాడు. బస్సును తప్పించబోయి సైడ్కు మళ్ళాడు. అప్పుడు ఆటో గులి పక్కనే ఉన్న ఓ చిన్న కారును ఢీకొట్టింది. అందులో ఒక చిన్న పాప, ఆమె తల్లి, తండ్రి ఉన్నారు. కారు తిరగబడి రోడ్డుకి బయటపడిపోయింది. రమేష్ ఒక్కసారి కారు వంక చూశాడు. చిన్న పాప అరుపులు వినిపించాయి. కానీ మద్యం మత్తులో అతను వెనక్కి తిరిగి చూడకుండానే పారిపోయాడు. అప్పటి నుండి అదే అతని శాపం. తిరిగి ఇప్పటి పరిస్థితి. ఆటోలో ఉన్న రమేష్ చేతిని లిఫ్ట్ చేస్తాడు. కానీ అది నెమ్మదిగా ఎత్తి నోటికి దగ్గరగా తీసుకెళ్తాడు. తన నాలుకతో చెయ్యి మీద రక్తాన్ని తుడుస్తున్నట్టు అనిపిస్తోంది. బస్సులో ఉన్న నీవు నిజమైనవాడు, ఆటోలో ఉన్న నేను నీ శాపం. రమేష్కి స్పష్టంగా అర్థమైంది. అతను ఇప్పటి వరకు ఆటో నడుపుతున్నాడని అనుకున్నది ఒక భ్రమ. ఆటోను నడిపించింది అతనే కాదు, అతని తప్పు. ఆ తప్పే ఆ మిశ్రమ ఆత్మకు రూపం ఇచ్చింది. ఆటో తలెత్తి మళ్లీ నడక మొదలుపెట్టింది. గమ్యం ఒక పాత శ్మశానం. రహదారి ఎడమవైపు జారీగా ఉండే రోడ్డులోకి ఆటో వెళ్తోంది. ఇప్పుడు రమేష్ అర్థం చేసుకున్నాడు. ఇది సాధారణ ఆత్మ కథ కాదు. ఇది శాపంకి రూపం వచ్చిన కథ. తాను చేసిన పాపం, తన చేతి మీద పడిన చిన్నపాప యొక్క చివరి గాలి, తన వల్ల బతికే అవకాశం కోల్పోయిన ప్రాణాల మూత, అవి అన్నీ కలిసి ఒక్క జీవంగా మారి తనను మెల్లగా తినేస్తున్నాయి. బస్సులో ఉన్న రమేష్ తల కిందకి వంచి ఏడవసాగాడు. కానీ ఆటోలో ఉన్న రమేష్ మాత్రం నవ్వుతున్నాడు. ఆ నవ్వు సాధారణ నవ్వు కాదు. ఆ నవ్వు పశ్చాత్తాపంలో పుట్టిన శవ నొప్పి. ఆటో చివరగా ఓ జంక్షన్కి చేరింది. ఆ జంక్షన్ నిండు చీకటితో నిండి ఉంది. చుట్టూ ఎవరూ లేరు. ఆటో ఆగిపోయింది. ఆ ఆత్మ మళ్లీ మాటలాట మొదలుపెట్టింది. ఇక్కడే నీ చివరి స్టాప్ రమేష్. ఇక్కడే ప్రతి ఒక్కరి చివరి స్టాప్. నీ లోపల ఉన్న పాపం చివరిసారి ఊపిరి తీసుకోవాలనుకుంటోంది. అందుకే నీ గుండె ఇంకా బదులు ఇస్తోంది. ఇప్పుడు బస్సులో ఉన్న రమేష్ ఒక్కసారి ఆటోలో ఉన్న తనను చూసి కేక వేశాడు. ఏం కావాలి నిన్ను? నాకు క్షమించు, నేను తప్పు చేశాను. ఆటోలో ఉన్నది కళ్ళు తిప్పి చూసింది. క్షమించాలా? క్షమించాలంటే ముందుగా తప్పు ఒప్పుకోవాలి.
అది నీవు ఇప్పటివరకు చేయలేదు కదా, ఇప్పుడు చేయి, అందరి ముందు చేయి, చనిపోయిన వాళ్ళ కళ్ళ ముందు చేయి. బస్సు అద్దాల్లో ఒక్కసారి 3 ముఖాలు కనిపించాయి. ఆ చిన్న పాప, తల్లి, తండ్రి. వాళ్ళ ముఖాల్లో కోపం లేదు, వేళ్ల కళ్ళో తిరిగిపోని బాధ ఉంది. రమేష్ చెంప మీద కొట్టుకున్నాడు. నన్ను మన్నించండి, మా అమ్మ దగ్గరే దేవుడు ఉన్నాడని నమ్మేవాడిని. నిజంగా పాపం చేసింది నేనే, చూసి పారిపోయాను, నిజం దాచుకున్నాను. ఇప్పుడైనా చెప్పా, మరియు కోరుకుంటున్నాను, మీ శాపం నా మీదే పడ్డా. మీ శాంతి నాకంటే ముఖ్యం. అందులోంచి ఓ శబ్దం వినిపించింది, ఆ చిన్న పాప పసివాయిలోంచి. నువ్వు మానవుడివి, అందుకే మేము మన్నిస్తున్నాం. కానీ నీ ఆటోలో కూర్చున్నవాడు ఇంకా ఆకలిగా ఉన్నాడు అన్నాక ఆటోలో కూర్చున్న ఆ నీడ ఆకారంలో ఒక గోల గట్టిగా వినిపించింది. ఇంకా ఎవరు ఉన్నారో నేను వెతుకుతాను. ఆటో ఇప్పుడు రమేష్కి కాదు, అది ఇప్పుడు పాపాల శోధనలో ఉన్న ఒక శక్తి. ఆటోలో కూర్చున్న ఆ మిశ్రమ ఆత్మ తన దుర్మార్గ ప్రయాణాన్ని కొనసాగిస్తోంది. ఆ దాని లక్ష్యం రహస్యంగా తప్పించిన నేరస్తులు, చీకటిలో దాచిన పాపాలు. ఆ రాత్రి చీకటి దిబ్బల మధ్య ఆటో నగర శివార్లలోకి దూసుకుపోయింది. సిటీకి అంచుల్లో ఉన్న ఓ మల్టీ స్టోరీ అపార్ట్మెంట్ దగ్గర ఆగింది. పరిస్థితి సాధారణంగా లేదు. ఆటోకు ఎవరూ కాల్ చేయలేదు, ఎవరూ ఆ టవర్లో నుండి దిగలేదు. కానీ ఆ ఆత్మ అక్కడకు వచ్చినది ఒక పాపం ఉన్న చోటికి. ఆ పాపం పేరు జానకి. ఆమె ఒక నర్సింగ్ హోంలో పనిచేసే సీనియర్ నర్స్. రాత్రి 10కి డ్యూటీ అయిపోయింది. 10 మందికి మంచి చేసిందేమో తెలియదు, కానీ ఒక చిన్న పాపను బతికించే అవకాశం ఉండగానే డాక్టర్కి చెప్పకుండా ఒక జబ్బు రిపోర్ట్ మార్చి ఆమెను మిగిలిన పాలు పోగొట్టింది. ఆ చిన్న పాప ఎవరో కాదు, ఆ కార్ యాక్సిడెంట్లో చనిపోయిన పాపే. హాస్పిటల్కు తీసుకెళ్లిన తర్వాత జానకి కేవలం ఒక లైన్ తగ్గించింది, ఒక చిన్న పాయింట్ మార్చింది. దానికి కారణం బ్రెయిన్ డెడ్ అంటూ డాక్టర్ పేరు నిలబెట్టడం. అయితే ఈ రాత్రి ఆ పాపని విడిచిపెట్టిన వాడు వాళ్ళని వదలదు. అప్పుడు అపార్ట్మెంట్ వద్దకు ఆటో రాగానే ఒక్కసారి గాలి బరువుగా మారింది. లిఫ్ట్ పని చేయడం ఆగిపోయింది. స్టెప్పులు చప్పుడు లేనిదిగా మారిపోయాయి. జానకి 7వ ఫ్లోర్లో ఆమె ఫ్లాట్లో టీ తాగుతూ మొబైల్ స్క్రోల్ చేస్తోంది. గడియారం ఉదయం 12:15. ఆటో పక్కన ఒక నలుపు నీడ లేచి అపార్ట్మెంట్లోకి నెమ్మదిగా నడిచింది. దారి మధ్య ఎవరికైనా తగిలితే వాళ్ళు వణుకుతూ పక్కకు జారిపోతున్నారు. కానీ ఏ ఒక్కరూ ముఖం చూడలేరు. ఎందుకంటే ఆ ముఖం మానవ ముఖం కాదు, అది నలుపు పాళ్లతో తయారైన కనువెంట్రికలు లేని ముఖం. అదే సమయం జానకి ఇంటి డోర్ బెల్ మోగింది. ఆమె అబ్బా అని లేచి డోర్ దగ్గరికి వచ్చింది. ఎవరు అని అడిగింది. ఏమీ సమాధానం లేదు. మళ్లీ బెల్ మోగింది, ఈసారి కొంచెం ఎక్కువసేపు. జానకి జాగ్రత్తగా తలుపు తెరిచింది. అక్కడ ఒక చిన్న పాప ఉన్నట్టుగా కనపడింది. కాని పాప ముఖం పూర్తిగా చీకట్లో, చేతుల్లో బొమ్మ పట్టుకుని ఉంది. ఎవరమ్మా నువ్వు, ఇక్కడ ఎలా వచ్చావు? పాప మౌనంగా చూసింది. ఆమె చేతిని ఆపి తలుపు ఓపెన్ చేసింది. పాప లోపలికి నడిచింది. అందరూ చూస్తే ఒక చిన్నారిని అనుకుంటారు, కానీ అదే ఆత్మ యొక్క రూపం. ఇప్పుడు ఆ ఆత్మ జానకి ఇంట్లో ఉంది. గడియారం మధ్యాహ్నం 12 గంటలు అయింది. జానకి పాపను అడిగింది, నీకు ఏం కావాలి అమ్మా? నీ తల్లిదండ్రులు ఎక్కడ? అప్పుడు పాప మాటలాడింది, కానీ తన గొంతుతో కాదు, ఒక పెద్దవాని గొంతు. రాగిలా మెల్లగా మొదలై పిడికిలిగా మారింది. నీ చేతిలో ఒక చిన్న పాప జీవితం ఉంది. నువ్వు దాన్ని డాక్టర్ పేరు కోసం తీసేశావు. జానకి ఒక్కసారి గుండె పట్టుకుంది. ఏం మాటలు అన్నావు నువ్వు? ఏంటిది? అప్పుడు పాప చేతిలో బొమ్మ ఒకదాని పైకి ఒకటి తిరిగింది. అదే పాప హాస్పిటల్లో పడుకున్న దృశ్యం. జానకి బయటకి వచ్చి డాక్టర్తో నోరు చుట్టినట్టు చూపిస్తుంది. ఆమె చూసినది మానవురాలు కాదు, భయంకరమైన దాని మలుపు ముఖం. అది నేనే అంటూ ఆమె అరవబోతుంటే లైట్ ఆఫ్ అయిపోయింది. ఇంట్లో అద్దాల్లోంచి అరుపులు వినిపించాయి. ఒక్కొక్కటి జానకి పేరు పిలుస్తోంది. జానకి, నీ చేతుల్లో మేము చనిపోయాం. జానకి, నీ మొహం చూసే సమయం వచ్చింది. జానకి పక్కకు పరుగులు తీయబోతుంటే ఆమె కాలం బెడ్కు మీద బలంగా తగిలింది. పడిపోయింది. చుట్టూ చీకటి. అప్పటికి ఆటో డౌన్ ఫ్లోర్లో వేచి ఉంది. తలుపు ఓపెన్. చీకటి లోపలికి పిలుస్తోంది. ఇప్పుడు ఆటో తిరిగి బయలుదేరుతుంది, ఇంకో పాపం దాచుకున్న వారిని వెతుకుతూ. ఆటో ఇప్పుడు మళ్లీ అర్ధరాత్రి రోడ్ల మీద తిరుగుతోంది. దీని చక్రాలు గాలిని చీల్చుతూ ముందుకి దూసుకుపోతున్నాయి. కానీ ఇది రవాణా కోసం కాదు, పాపాల వేట కోసం. గుర్తు తెలియని వేదన దాని ఇంజిన్ లోపల కలవరపడుతోంది. ఇది ఇక డ్రైవర్ కాదు, ఒక శాపగ్రస్త భయానక రథం. అది ఇప్పుడు మళ్లీ ఒక వ్యక్తిని వెతుకుతోంది. ఒకడు ఆ కార్ యాక్సిడెంట్ తర్వాత సత్యాన్ని దాచినవాడు, ఒక పోలీసు ఆఫీసర్. అతని పేరు సి ప్రవీణ్ కుమార్. ఆయన అప్పటికే ఆ ఏరియాలో డ్యూటీలో ఉన్నవాడు. అనుకోకుండా జరిగిన ఆ యాక్సిడెంట్ సమయంలో ఒక కాల్ వచ్చిందంటూ స్టేషన్లో నమోదు చేశాడు. కానీ వాస్తవం వేరేలా ఉంది. ఆటో డ్రైవర్ రమేష్ చేసిన కాల్ను లాగ్లో నుంచే తొలగించేశాడు.
అంబులెన్స్ కాల్ ఫార్వార్డు కాకుండా అడ్డుకున్నాడు. కారణం, అక్కడ మృతి చెందిన వారిలో ఒకరు తన మాజీ సీనియర్ ఐఏఎస్ అధికారుడి కూతురు. ఆ విషయానికి బయటికి వస్తే ప్రభుత్వ శాఖలలో హడావుడి కావాల్సి ఉంది. ఫోన్ చెక్ చేసి ఆడపిల్లల ఊపిరి ఉన్నప్పటికీ డెడ్ బాడీస్ అని రిపోర్ట్ చేసి కేసు క్లోజ్ చేశాడు. ఇప్పుడు అదే పోలీస్ తన ఇంట్లో రాత్రి 10 గంటలకు అర్ధ నిద్రలో బీరు తాగుతూ టీవీ చూస్తున్నాడు. అతని టీవీ స్క్రీన్ బ్లాక్ అయింది. పలకలెక్కే చీకటి వచ్చేసింది. గడియారం 12కి టచ్ అయ్యే టైం. అంతే, ఇంటి బాహ్య గేట్ దగ్గర ఓ ఆటో ఆగింది. ఇంజిన్ శబ్దం లేదు, కానీ ఆ లోపల ఏదో శ్వాస ఉంది. ఒక పాత రేడియో మెల్లగా పాటలు ప్లే చేస్తోంది. పాత 80ల నాటి గీతాలు. ప్రవీణ్ కూర్చున్న స్థలంలో గాలి సడెన్ గా చల్లబడింది. అతను లేచి విండో దిశగా చూశాడు. వెంటనే ఫోకస్ అయింది. అతని ఇంటి బయట ఒక నలుపు రంగు ఆటో. దానిలో నిక్కిగా కూర్చున్న ఒక స్ఫుటమైన ముఖం లేదు, కేవలం ఒక నీడ. అతనికి గుండె ఉలిక్కిపడింది. డోర్ మూసేసి తిరిగి టీవీ చూడాలని వెళ్తుండగా ఆ టీవీలో రిపోర్ట్ స్క్రీన్ ఓపెన్ అయింది. అతను డిలీట్ చేసిన కాల్ లాగ్, అంబులెన్స్ కాల్ రికార్డింగ్స్, అదే సమయంలో ఉన్న జీపీఎస్ ట్రాకింగ్ డేటా అన్నీ కనిపిస్తున్నాయి. ఇది సాధ్యమేనా అని తలపెట్టుకున్నాడే. అప్పుడు టీవీలో కనిపించినది, అందులో ఉన్న మృతపాప గుండె కొట్టుకుంటున్న దృశ్యం. రిపోర్ట్ పైకి రక్తపు అక్షరాల్లో ఒక మాట, నీ బాధ్యత, నీ పాపం. అతను ఇంటి ఫోన్ తీసుకుని అద్కి కాల్ చేయబోతున్నాడు. ఫోన్ ఆఫ్. మొబైల్ తీసుకుంటే అది రింగ్ అవ్వటం లేదు, కానీ అందులో ఒక వీడియో ప్లే అవుతోంది. వీడియోలో అతనే కనిపిస్తున్నాడు. అదే రాత్రి రోడ్డుపై తాను దిగి మృతదేహాలను చూసిన క్షణం. తాను వాళ్లకి జాగ్రత్తలు తీసుకోవలసిన టైం. కానీ తాను చేతిలో ఉన్న మెమోరాండం తీసి దాన్ని కవర్గా ఉపయోగించి చాలా మర్మమైన విషయానికి దాచేసిన సంఘటన. వీడియో పూర్తిగా కనిపించాక ఆటో ఇంటి గేట్ తెరుస్తోంది. ప్రవీణ్ తలుపులు వేసి బిల్డింగ్ పైకి ఎక్కి బాత్రూం లోపల దాక్కున్నాడు. కానీ అప్పుడు సరదాగా మెల్లగా డోర్ తడతడల శబ్దం. వెంటనే స్పీకర్లో చిన్నపాప గొంతు, నాన్న, నాకు బతికే హక్కు లేదు అనుకున్నావా? పోలీసు అధికారి వణికిపోయాడు. తల వంపున పడిపోయాడు. అంతేకాదు, ఇంట్లో ప్రతి అద్దం మీద రక్తంతో ఒకే మాట రాసుంది, నీ నిశ్శబ్దమే నన్ను చంపింది. కెమెరా కోణం మారుతుంది. ఆటో తిరిగి బయలుదేరుతుంది. ఇంటి ముందు నలుపు ఛాయలు క్రమంగా కలిసిపోతుంటాయి. ఆ ఇంట్లో ఉండే గాలి ఇంకా నిశ్శబ్దం. కానీ రాత్రి మొత్తం అక్కడ గోడలు ఒక శ్వాస లాంటి శబ్దం చేస్తుంటాయి. కథ మొదలైనప్పటి నుంచి మనం చూస్తున్నవన్నీ ఒక్కో నేరం, ఒక్కో దాచిన నిజం. కానీ నిజంగా ఆ కార్ యాక్సిడెంట్ జరిగేంతకి కారణమవడం ఎవరు చేశారో ఇప్పటి వరకు ఎవరూ ఊహించలేరు. ప్రవీణ్ని ఆటో ఆత్మ శిక్షించింది. నర్సు జానకి బీభత్సంగా గండిపడింది. కానీ మిగతా వాళ్లన్నీ ఏదో ఒక పనిని దాచేశారు. కానీ ఆ పని జరిగేలా చేసింది ఒకడు. అతను రమేష్కి పరిచయమున్నోడే. ఆటో డ్రైవర్స్ సంఘానికి అప్పటిదాకా ప్రెసిడెంట్ గానే ఉన్న శేషిరెడ్డి. శేషిరెడ్డి ఒక ఆటో డ్రైవర్ కాదు. ఆడు ఆ పదవిలో ఉన్నంతకాలం చిల్లర మాఫియాల నుంచి స్థానిక పాలిటిక్స్ వరకు చేతులు చాచినవాడు. కానీ ఆ రోజు, యాక్సిడెంట్ జరిగిన రోజు, అతనే ముందు మద్యం మోతాదు ఎక్కువ చేసినట్లు లిక్కర్ షాపుల దగ్గర షరతులు వేయించాడు. అందులో కారణం తన బంధువు ఉన్న బైక్ కంపెనీకి ఉన్న రోడ్డు అవాంతరాలు తీసివేయడమే. మద్యం తాగిన వాళ్ల చేత కొన్ని వాహనాలు నెమ్మదిగా వెళ్లలేక ఆ దారిలో తొక్కిసలాట జరుగుతుందన్న లెక్క. అలాగే వాళ్ల దృష్టి చెడిపోతే నేరుగా హాస్పిటల్ గేట్ ముందు యాక్సిడెంట్ అవుతుంది. అక్కడికి దగ్గరలో ఉన్న భూస్థలం హాస్పిటల్ యాజమాన్యం నుండి స్వాధీనం చేసుకోవడానికే అది భాగంగా ప్లాన్ చేశాడు. అది ఆ రోజే జరిగింది. ఆటో డ్రైవర్ రమేష్ గమనించిన కార్ యాక్సిడెంట్ ఒక్కసారి ఊహించని భయంకరమైన మలుపు తిప్పింది. ఇప్పుడు ఆ ఆటో తిరిగి వచ్చేసింది. శేషిరెడ్డి ఇంటి ముందు నిలబడి ఉంది. అతను అప్పటికే పార్టీకి వెళ్ళొచ్చాడు. రాత్రి 12 దాటింది. వదులు కోటు వేసి వదులు హాస్పిటల్లో బెడ్ మీద పడుకున్నాడు. చుట్టూ చీకటి, వెన్నెల మసకబారినట్టు ఉంది. బెడ్ పక్కన ఉన్న ఫోన్లో అతనికి ఓ మెసేజ్ వచ్చింది. ఆ రోజు నువ్వు ఆమెలో ఉండే ప్రాణాన్ని అడ్డగించావు. అతను తొందరగా కాల్ చేయబోయాడు. ఫోన్ ఫ్రోజన్ అయింది. ఇక ఆటోలో ఉన్న ఆత్మ ఇంతకు ముందు కనపడిన దానికంటే భయానకం. ఈసారి తలకిందులుగా కూర్చున్నట్టుంది. మెడ మడచినట్టుంది. ఒక పాప రూపం. కాని కళ్ళలో మెడలేకుండా నేరుగా ఓ బ్లాక్ హోల్ ఉన్నట్టు ఉంది. ఆ ఆత్మ అతని ఇంట్లోకి ప్రవేశించింది. తలుపు తానే తెరిచింది. సెక్యూరిటీ లాక్ పనిచేయలేదు. సీసీ కెమెరాలు స్టాటిక్ నెసిన్స్ తెచ్చాయి. శేషిరెడ్డి బాత్రూంలో ఉన్నాడని తెలియగా ఇంట్లో అద్దాల్లో ఒక్కటొకటిగా తన ముఖంపై పడుతోంది. ఆ ముఖాలు అతన్ని చూస్తున్నాయి, కానీ అతనికి ఎవరూ లేరు అనిపిస్తోంది. 10 నిమిషాలు తరువాత బాత్రూంలో అతను పడిపోయాడు. అక్కడ మిర్రర్ పై రక్తంతో ఒక వాక్యం రాసుంది, నీ స్వార్థం కోసం ప్రాణాలు తీసినావు. అతను లేచి పరుగులు తీయబోయేలోపే వెంటనే విద్యుత్ పోయింది. ఇంట్లో ఉన్న ఫ్యాన్ గలగలలాడుతోంది. రేడియో ఓల్డ్ హిందీ పాటలు ప్లే చేస్తోంది. అది ఎవరూ ఆన్ చేయలేదు.
ఇంట్లో గదిలో ఆత్మ అలా నడుచుకుంటూ వస్తోంది. మాటలు లేదు, కనిపించేది కేవలం చీకటి. అదే ముసుగు వేసిన రక్తపాల శాపం. శేషిరెడ్డి ఒక్కసారి పాప పాదాలు చూస్తే వాటి క్రింద రోడ్డు ప్రమాద దృశ్యం. అన్నీ పగిలిన బాడీలు, బ్లడ్లో తడిచిన చిన్న కాలు. ఆ కాళ్ళు అతని గుండె మీదకి ఎక్కుతున్నట్టు ఫీలవుతోంది. అతను అరవబోతుంటే గొంతు గట్టిగా బంధించబడ్డట్టు శబ్దం రాలేదు. ఆ పాప ఒక్కసారి అవును నువ్వే కారకుడు అని చెబుతోంది. నీ ఉల్లాసం కోసం మా మరణం. వెంటనే ఆటో తలుపు తెరుస్తుంది. పాప తన చేతిని చూపిస్తోంది. వచ్చి కూర్చో, నీ ప్రయాణం మొదలవుతుంది. అతను నిశ్శబ్దంగా ఇంట్లోంచి బయటకు వచ్చి ఆటోలోకి అడుగు పెట్టిన క్షణం తలుపు ముసుగెత్తుకుని తలుపు మూసింది. ఆ ఆటో మళ్లీ ఓ మరుసటి రాత్రి వేటకి బయలుదేరింది. అంతిమమైన రాత్రి. మరణాలు ముగిసిన ఆత్మలకి ఏమీ ముగిసింది కాదు. ఆటో మళ్లీ రాత్రి 12కి రోడ్లపై కదలడం మొదలుపెట్టింది. దాని ఎంజిన్ సన్నగా మోగుతుంటే ఇప్పుడు దాని డ్రైవర్ ఎవరో స్పష్టంగా అర్థమవుతోంది. రమేష్. అతను మళ్లీ తిరిగొచ్చాడు. జీవితంలో కాదు, మరణాంతర యాత్రలో. ఆయన శరీరం లభించకపోయినా ఆత్మ మాత్రం తన మానసిక బాధతో కూడిన బరువు మోస్తూ తిరుగుతూనే ఉంది. ఆ రోజు చేసిన యత్నం, చిన్న పాపల్ని కాపాడేందుకు తన ప్రాణాలు పెట్టిన నిస్సహాయత, ఆ బాధే ఇప్పుడు ఆ ఆటో రూపంలో అల్లుకొని ఉంది. అయితే ఇప్పుడు ఆ ఆటో ముందుగా వెళ్తోంది ఒక తాళపు చెవి తలుపుల గోడ దగ్గరికి. ఈ గోడ వెనక ఉంది వాళ్ళ కుటుంబం. ఆ యాక్సిడెంట్లో చనిపోయిన పాపల తల్లి, తండ్రి, బంధువులు. వాళ్ళు ఇప్పటికీ యాక్సిడెంట్కు ఎవరు కారణమో తెలియకుండా శోకసంద్రంలో జీవిస్తున్నారు. చిన్న పిల్లల ఉన్మాద శబ్దాలు ఇంకా రాత్రిల్లో ఆ ఇంట్లో వినిపిస్తూనే ఉంటాయి. వాళ్ళు బతికే ప్రేతాలు. ఈరోజు రాత్రి ఆటో ఆ ఇంటి ముందు ఆగింది. రేడియో మెల్లగా మాట్లాడుతోంది. ఈ కథకి ముగింపు ఇప్పించాలి. సత్యం బయటికెళ్ళాలి. ఆటో నుంచి బయటికి దిగిన శబ్దం లేదు. కాని ఇంటి తలుపు తెరుచుకుంది. ఆ కుటుంబానికి శేషిరెడ్డి, సి ప్రవీణ్ చేసిన దుర్మార్గాలు మొత్తం ధ్వనిపదంగా వినిపించాయి. ఆటోలో ఫోన్ రికార్డింగ్స్, వీడియో ఫుటేజ్ అన్నీ వాళ్లకు బయటపడ్డాయి. అవి చూసిన తర్వాత ఆ తల్లి నేలపై కూచుని కంటతడి ఆపుకోలేకపోయింది. ఓ రమేష్, నువ్వు వాళ్లను కాపాడాలనుకున్నావు, కాని ఈ ప్రపంచం నిన్ను కాపాడలేదు అని వాపోయింది. ఆ సమాధి గొప్పది. ఆ బాధల సత్యం వినబడింది. అప్పుడు ఆటో తలుపులు ఒక్కొక్కటిగా మూసుకుంటున్నాయి. అదే సమయానికి ఆ ఇంటి బాల్కనీలో ఒక చిన్న ఆకృతి కనిపించింది. చిన్న పాప ముఖం. ఇక భయం లేదు. ఆమె ముఖంలో ఒక చిన్న చిరునవ్వు. ఆమె చేతిలో ఒక చిన్న బొమ్మ ఉంది. అది రమేష్ ఇచ్చిన బొమ్మే. అప్పుడు ఆ పాప నెమ్మదిగా చేయెత్తి ఓ దిశ చూపించింది. ఆ దిశ రహదారి చివరికి ఉన్న పాత తలుపు. ఆ తలుపు ఆత్మలకు శాంతికి దారి తీసే తలుపు. ఆ చిన్న పాప మిగతా చనిపోయిన ఆత్మలతో పాటు ఆ తలుపు వైపు నడిచింది. రమేష్ ఆటో కూడా ఆ తలుపు దిశగా నెమ్మదిగా కదిలింది. చివరిగా ఆ బొమ్మ ఆమె చేతిలో ఉన్నది. వెనక వాలిపోయింది. వెంటనే బొమ్మ లోపల నుండి ఓ చిన్న గొంతు. ధన్యవాదాలు రమేష్ అన్నయ్య. ఆటో ఆ తలుపు దాటి వెళ్ళిపోయింది. కనిపించకుండా పోయింది. ఆ ఇంట్లో రాత్రి తొలిసారిగా మౌనం ఆగిపోయింది. శాంతి నెలకొంది. మరుసటి రోజు న్యూస్ ఛానల్లో శేషిరెడ్డి, సి ప్రవీణ్ చేసిన నేరాలు బహిరంగమయ్యాయి. పోలీస్ విచారణ మొదలైంది. ఆటో యాత్ర ముగిసింది. కాని రమేష్ కథ నిలిచిపోయిన ఆత్మలా వినిపిస్తూనే ఉంటుంది. ప్రతి ఆటో డ్రైవర్ స్టీరింగ్ పట్టిన ప్రతిసారి